ఏంటి దోశని ఇలా కూడా పార్సిల్ చేస్తారా? హైదరాబాద్ అందరికి ఉదయం 6 గంటలకి వెలుగొచ్చేస్తే నిన్నటి ఎఫెక్ట్కి మాకు వెలుగు రావడానికి 10 దాటింది. తర్వాత శుభ్రంగా ఈ కింద లింక్ లో ఉన్న వెరైటీ టీ తాగేసి కొద్దిగా బాగున్న చోటికి టిఫిన్ తీసుకెళ్లరా అంటే మా తమ్ముడు ఇక్కడ తీసుకొచ్చాడు. ఇది ఎక్కడ మాసరా తమ్ముడు, జనాలందరూ రోడ్ల మీద కూడా ఉన్నారు. ఇది అంత ఫేమస్ అంటే ఇది ఇక్కడ పెట్టి 4 రోజులు కూడా అవ్వలేదని ఈ సీన్ చూపించాడు. ఇంత ఫేమస్ ఎందుకు అంటే ఇక్కడ దోశలు కస్టమైజ్ చేసి వేస్తారంట. ఓన్లీ తెల్లపిండితోనే కాదు, రాగి పిండి, మిల్లెట్ పిండి కాంబినేషన్ తో, సింగిల్ ఎగ్ తో, డబుల్ ఎగ్ తో, కారం వేసి కారం లేకుండా మనకి ఎలా కావాలంటే అలాగా. ఇక టేస్ట్ అంటారా, నిజంగా దోశ అయితే అదుర్సు. తర్వాత ఉగ్గాని బజ్జీ అని ఇదేదో పేరు వెరైటీగా కనబడితే ఇది ఒకటి తెచ్చుకున్నాను. ఇదైతే నాకు అంత ఎక్కలేదు. ఇక్కడ అన్ని బాగానే ఉన్నాయి కానీ చేతులు కడుక్కోవడానికి వాటర్ ఫెసిలిటీనే అంత బాగలేదు. ఇక ఇక్కడ ఒబ్బడి చేసుకుని దీనికి ఆపోజిట్ లో ఉన్న హరిదోస్కి వెళ్ళాం. ఎందుకంటే ఇది ఇక్కడ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఫేమస్ అట. నమ్మపోతే యూట్యూబ్ లో వీడియోలు ఉంటాయి చూడండి. ఇక టేస్ట్లు అన్ని బాగానే ఉన్నాయి కానీ వీళ్ళ పార్సిల్ ప్యాకింగ్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. ఇక వీటి అడ్రస్ అంటే హైదరాబాద్ లోని బోరబండ, అల్లాపూర్, జ్యోతినగర్, గాంధీ స్టాచ్యూ దగ్గరలో ఉంటది. అటు వెళ్తే తినండి కానీ పని కట్టుకుని వెళ్ళి మరీ తిని నన్ను తిట్టుకోకండి. ఉంటాను. సారీ వెళ్తాను. సబ్స్క్రైబ్.